హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో నేను మా తిరుమల అండ్ కాణిపాకం ట్రిప్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ ట్రిప్లో మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. మాకు దర్శనం సాటర్డే ఈవినింగ్, బట్ ముందు రోజే మేము తిరుపతికి వెళ్ళాము. అండ్ అక్కడ అకామిడేషన్ మాకు మాధవంలో దొరికింది. అకామిడేషన్ విషయానికి వస్తే మేము 1 మంత్ ముందు టీటీడీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా, స్లాట్స్ ఓపెన్ అవుతాయని, ఆ డేట్ని బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఆద్య వాళ్ళ కజిన్స్ కోసం వెయిట్ చేస్తుంది. సో వాళ్ళతో ఆడుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు వస్తారని ఫుల్ ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తుంది. అకామిడేషన్ టైంలో మాకు చాలా కష్టమైంది. నియర్లీ 4 to 5 మెంబర్స్ కూర్చొని కంటిన్యూస్గా బుక్ చేస్తుంటే మాకు ఓన్లీ 1 రూమ్ దొరికింది. అండ్ ఇది మేము తీసుకున్న రూమ్. ఇక్కడ 2 ఫ్యామిలీస్ అయితే చాలా కంఫర్ట్గా స్టే చేయొచ్చు. రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆద్య వాళ్ళ కజిన్స్ అయితే వచ్చేసారు. వాళ్ళని చూసిన వెంటనే ఆద్య చాలా హ్యాపీ ఫీల్ అయింది. కొంచెం సేపు కారిడార్లో పరిగెత్తుకొని ఆడుకున్న తర్వాత ఫైనల్లీ మేమందరం రెడీ అయ్యి శ్రీవారి మెట్ల మార్గానికి స్టార్ట్ అయ్యాము. మేము కాలినడకన తిరుమల వెళ్ళాలనుకున్నాము. అందుకే కార్లో మా అకామిడేషన్ నుండి శ్రీవారి మెట్ల మార్గానికి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో మా పిల్లలైతే కార్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఇద్దరు గోవిందనామాలు చెప్పుకుంటూ, కొన్ని రైమ్స్ చెప్పుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ, అండ్ మా ఇంకో కార్ వెనక వస్తుంటే వాళ్ళు ముందు వెళ్ళకూడదు, మేమే ముందు వెళ్ళాలి, చేస్ చేయాలి అని ఇలా బాగా టైం స్పెండ్ చేశారు ఇద్దరు. వీళ్ళని చూస్తున్నప్పుడు నాకైతే మా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. నేను మా చెల్లి మా కజిన్స్తో స్పెండ్ చేసిన క్వాలిటీ టైం గుర్తొచ్చింది. మేము ప్రతి చిన్న ఫెస్టివల్ అయినా, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్గా మా కజిన్స్ని మీట్ అవుతూ ఉండేవాళ్ళం. వాళ్ళతో కలిసి ఆడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీలో ఎవరికైనా ఈ వీడియోలో మా పిల్లల్ని చూసినప్పుడు మీ కజిన్స్తో మీరు స్పెండ్ చేసిన టైం ఆర్ మెమరీస్ గుర్తొస్తే కింద కమెంట్ చేయండి. గోకులనందన గోవింద. సో మనం రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కలిసినప్పుడు ఆ ఎఫెక్షన్ అనేది మనలో ఉంటుంది. ఇక్కడ మేము శ్రీవారి మెట్లకు రీచ్ అయ్యాము. ఇక్కడ కొబ్బరికాయ దీపం వెలిగించి మేము నడకని స్టార్ట్ చేసాము. అండ్ మీలో ఎవరైనా ఇలా కిడ్స్తో కలిసి వాకింగ్ ద్వారా తిరుమల చేరుకోవాలనుకుంటే కిడ్స్కి ప్రతిసారి దారిలో వాటర్ ఇస్తూ వాళ్ళకి కొంచెం రెస్ట్ తీసుకోమని, వాళ్ళంటే యాక్టివ్గా ఉంటారు, నువ్వు వెళ్ళాలని చెప్తుంటారు. కానీ మనం వాళ్ళని కొంచెం సేపు కూర్చోబెట్టి కొంచెం సెటిల్ అయిన తర్వాత సాల్ట్ అండ్ వాటర్ ఇస్తూ మెట్లయితే ఎక్కిస్తూ ఉండాలి. అండ్ మేమైతే 3.5 అవర్స్లో స్టెప్స్ ద్వారా తిరుమలకి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అరౌండ్ 6 o'clockకి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. దర్శనంకి వెళ్ళినప్పుడు నియర్లీ 1 hour అయితే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. టోటల్ 1.5 hourలో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దర్శనం కూడా ఈసారి చాలా బాగా జరిగింది. అండ్ ఆ నైట్కి తిరుపతిలోనే స్టే చేసి నెక్స్ట్ డే మేము కాణిపాకంకి స్టార్ట్ అయ్యాము. కాణిపాక టెంపుల్ ఎవరున్నారు నాన్న? గణేష్ అన్న. అండ్ మేము కాణిపాకం రీచ్ అయిపోయాం. మా వాళ్ళు ఇంకా అంతే కదా, కూల్ డ్రింక్స్ కనిపిస్తే చాలు ఇంకా తాగడం స్టార్ట్ చేశారు. ఏం తాగుతున్నారు? సో ఇదండి మా తిరుపతి అండ్ కాణిపాకం బ్లాగ్. వీడియో చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను మా పిల్లల అల్లరితో. అవునా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే.